హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాల్టి వీడియోలో కాకడం పువ్వు మొక్క గురించి తెలుసుకుందామండి. ఇక్కడ ఇంటి దగ్గర కొన్ని కాకడం మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే ఇప్పుడు పువ్వులు లేవు, పువ్వులు బాగా తగ్గిపోయినాయి. ఎందుకంటే ఎండలు ఎక్కువ కాబట్టి ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగుర్లు అయితే వస్తున్నాయి. అలాగే కొత్త మొగ్గలు కూడా రావాలి కదా. ఒకసారి వాన పడితే కనుక మొక్కలు అనేవి చాలా బాగా వస్తాయండి. ప్రస్తుతానికి పువ్వులు అయితే లేవన్నమాట. ఒకవేళ ఎవరైనా కాకడం పంట పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. కాకడం మొక్కలు ఏంటి అంటే సంవత్సరం పొడుగు ఒకసారి మీరు మొక్క వేశారంటే ఒక 6 మంత్ దాకా మీకు పువ్వులు అనేవి ఉండవు అన్నమాట. ఆఫ్టర్ 6 మంత్ తర్వాత మీకు ఇన్కమ్ కనుక స్టార్ట్ అయితే మీకు సంవత్సరం పొడుగు ఇన్కమ్ అనేది రోజువారీ మీకు రోజు మనం బిజినెస్ చేస్తే ఒక చిన్న చిన్న షాప్లు ఏమైనా పెట్టుకుంటే రోజు ఎలా మనకు బిజినెస్ ఉంటుందో అలా ఈ కాకడం పువ్వు కనుక పంట వేసుకున్నారంటే మీకు డబ్బులు అనేవి చేతికి అందుతూ ఉంటాయి అన్నమాట. సంవత్సరం అంతా కూడా మీకు ఇది కాకడం పువ్వులు అనేవి ఉంటాయి. ఈ ఎండాకాలం తప్ప. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. ఎందుకంటే నీళ్లు కూడా తక్కువే, అలాగే ఎండ ఎక్కువగా ఉండటం వల్ల దీనికి కొంచెం పువ్వులు తక్కువే. ఈ సీజన్లో కాకడం పువ్వులు కొంచెం తక్కువే ఉంటున్నాయండి. మొగ్గలు చూడండి, ఇక్కడ చాలా పెద్ద పెద్ద మొగ్గలు ఉన్నాయన్నమాట. పువ్వులు అంతే చాలా పెద్ద పెద్ద పువ్వులు. కాకడం పువ్వులు ఏంటి అంటే మొగ్గలుగా కోసి మార్కెట్కి అమ్ముతారనమాట. పువ్వులు అయితే ఎవరు కోయరండి. పువ్వులు అయితే అలా వాటిని వదిలేస్తారు చెట్టుకి, అవే రాలిపోతాయి అన్నమాట. చూడండి, పువ్వు సైజ్ అయితే ఇంత ఉందన్నమాట. చాలా పెద్ద పెద్ద పువ్వులండి. ఇక్కడ మన సైడ్ అయితే మార్కెట్లో ఇక్కడ ఇవే ఉంటాయి ఎక్కువగా. దావణగిరి డిస్టిక్ వచ్చి మార్కెట్లో కాకడం పువ్వులు ఎక్కువగా పండుతారనమాట ఇటు సైడ్ అయితే. సో మీకు కాకడం పంట పెట్టుకునే వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. ఎక్కువగా ఏమీ దీనికి పంటకి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉండదు. కొంచెం శ్రద్ధ అయితే తక్కువే. ఏంటంటే పెస్ట్ ఏదైనా ఉన్నప్పుడు మనం నీమ్ ఆయిల్ కానీ ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ పంట వేసుకున్న వాళ్ళు అయితే పెస్టిసైడ్ ఏదైనా మీరు స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. టైంకి నీళ్ళు ఇవ్వాలి, అంటే టైంకి నీళ్ళు కట్టుకోవాలన్నమాట. మనం పంట పెట్టుకుంటే టైంకి నీళ్ళు కట్టుకుంటే సరిపోతుంది. ఇంకేమీ మెయింటెనెన్స్ అయితే ఎక్కువగా ఉండదు. కానీ పువ్వులు కొయ్యటానికి మాత్రం రోజు మనకి మనుషులు కావాల్సి వస్తారండి. పువ్వులు పంట పెట్టుకుంటే కనుక రోజు పని ఉంటుంది అన్నమాట. ఒకవేళ మనకి ఇంట్లో వాళ్ళు ఖాళీగా ఉన్నామనుకుంటే ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే బయట వాళ్ళని పిలిచి కూలి పనికి వస్తారు కదా, అలాంటి వాళ్ళని పిలిచి కూడా మనం ఈ పువ్వులు అయితే కోయిపిస్తారనమాట. ఇక్కడ మనకి మేమైతే తక్కువే ఉన్నాయి, మాకు అత్తయ్య వాళ్ళు కోస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏమో అమ్ముతూ ఉంటారు, వాళ్ళు ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారనమాట. మార్కెట్ మనుషులు వస్తారు పొలం దగ్గరికి వచ్చి కేజీకి ఇంత అని చెప్పి ఆ రోజు పువ్వులు ఆ రోజుకి అంటే వెయిట్ చూసుకొని తీసుకెళ్ళిపోతారు. వారానికి ఒక్కసారి అయితే డబ్బులు ఇస్తారనమాట. రోజు కావాలంటే రోజు ఇస్తారు, లేకపోతే వారానికంటే వారానికి ఇస్తారనమాట. సో మాకేంటంటే ఎక్కువగా ఉండవు ఇక్కడ పువ్వులు. ఇది మా చేను కాదండి, మా ఇంటి వెనకాల ఉండే చేను అనమాట. సరే అక్కడ కూడా చూద్దాము, మా చెట్లకు మాత్రమే లేవా లేకపోతే చేనులో కూడా లేవని చెప్పి ఒకసారి అలా ఉదయాన్నే వెళ్ళాను అనమాట. అక్కడ కూడా ఏం పెద్దగా పువ్వులు అయితే లేవండి. చేనులో కూడా మాకు చెట్లు తక్కువే ఉన్నాయి, కానీ ఒక 5-6 చెట్లు ఉన్నాయి. వాటిలోనే రోజు ఒక 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ అట్లా వస్తాయి అనమాట. అత్తయ్య వాళ్ళు ఎవరు పెట్టుకోరు కదా, ఆ పువ్వులనే ఊరికే అలా వేస్ట్ అయిపోతాయి. వాళ్ళు ఎవరు కట్టడం రాదు, అత్తయ్యకి కట్టడం చేత కదా పువ్వులు. సో అందుకే నేను వచ్చినప్పుడు మాత్రం ఇవ్వరు అనమాట. నేను కట్టి పెట్టుకుంటానని చెప్పి నేను వచ్చినప్పుడు ఇవ్వరు, లేకపోతే ఇస్తారనమాట. అమ్ముతూ ఉంటారనమాట పువ్వులు, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి పువ్వులు అయితే లేవన్నమాట. సో చేనులో కూడా పువ్వులు లేవన్నమాట. ఉదయాన్నే వచ్చాను. ఇక్కడ ఉన్న తనేమో అత్తయ్య గారు అనమాట. నేను ఉండే పువ్వులు కొయ్యమంటే కోస్తున్నారనమాట. కొద్ది కొద్దిగా అక్కడొకటి పువ్వులు ఉన్నాయి, కాకడం పువ్వులు, అవి కోస్తున్నారనమాట. సో ఇక్కడ మా అబ్బాయి కూడా వచ్చాడనమాట. ఉదయాన్నే తను కూడా లేచేసాడు. నేను చేనులకి వెళ్తామని చెప్పి నేను అత్తయ్య వెనకాలకి వెళ్దామని చెప్పి మాట్లాడుకుంటుంటే వాడు కూడా వచ్చేసాడనమాట. నేను వస్తానని చెప్పి వచ్చాడనమాట. సో ఇక్కడ పువ్వులు చూడండి, కాకడం పువ్వు సైజ్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి మనకి వారం రోజుల దాకా స్టోర్ ఉంచుకోవచ్చు మనం, ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఈ పువ్వులు దేవుడికి కానీ తల్లో పెట్టుకోవడానికి కానీ మనకి బాగా యూజ్ అవుతాయి అనమాట. స్మెల్ అయితే పెద్దగా ఉండదు. పువ్వులు స్మెల్ ఇష్టపడిన వాళ్ళకి కాకడం పువ్వులు బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇంటి వెనకాలైతే ఇలా ఉందన్నమాట తోట, ఇలా టెంకాయ తోట అంతా కూడా ఉందన్నమాట ఇంటి వెనకాల. సో మా ఊరు చుట్టుపక్కన కూడా వరి పంట ఎలా ఉంటుందో కాకడం పువ్వు మొక్కలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. చేనులో ఎక్కువగా పంట వేస్తారనమాట మా ఊరు చుట్టూ. కాకడం పువ్వులు, కనకాంబరం పువ్వులు, అలాగే చామంతి పువ్వులు. గులాబీలు ఉండవండి, చామంతులు మాత్రం ఎక్కువగా. కాకడాలు చాలా ఎక్కువగా ఉంటాయి, చామంతులు అక్కడక్కడ ఉంటాయి, కనకాంబరాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. సో మా ఊరు సైడ్ అయితే ఇలా ఉందన్నమాట.
సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీరు వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. ఇదివరకు ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరి ఎన్నో కొత్త కొత్త వీడియోలతో మీ ముందు ఉంటాను. కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం.